సంతృప్తి సంక్షేమం బీఆర్ఎస్ పాలన అయితే సంక్షోభం అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను బోగస్ చేసిందని సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ విమర్శించారు. రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసి వరంగల్ డిక్లరేషన్ తుంగలో తొక్కారని అన్నారు. రైతు పండించిన కందులను మొత్తం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గాలిలో కలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారంటీల గోయిలో తానే సమాధి అవుతున్నది. ఇక్కడ గ్యారంటీల వైఫల్యం ఎక్కడెక్కడో కాంగ్రెస్ ను గాయబ్ చేస్తున్నది. మహారాష్ట్రలో గాయబైంది, ఢిల్లీలో గాయబైంది, హర్యానాలో గాయబైంది. ఇప్పుడు ఎందుకు గాయబైంది? ఇక్కడ హామీలు అమలు చేయలేదు కనుక, ఇక్కడ ప్రజల్ని మోసం చేసింది కనుక హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం అని చెప్పి. ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా గ్యారంటీలు ఇవ్వకుండా ప్రజల్ని గాయపరిచిన కాంగ్రెస్ ను గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయా ఈ కాంగ్రెస్, ఎప్పుడు గాల్లో గడుపుదామా? మాయ మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి దేవుళ్ల మీద ఒట్టుబెట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు.